ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్తమైన కార్యాలను జరిగించుచున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దీనిలో మనం జాగ్రత్తగా క్రైస్తవులం గమనించాల్సింది ఏంటంటే, ఆయన చిత్తానుసారముగా చేసినటువంటి నిర్ణయము అని అన్నాడు. దేవుడు తన చిత్తానుసారమైన నిర్ణయాలు చేసి ఉన్నాడు. ఆ చిత్తానుసారమైన నిర్ణయాలను మనం గమనించగలిగితే మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలను ఆయన చేస్తాడు. దేవుని చిత్తంలో మనం ఉండగలిగితే, దేవుని చిత్తాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని చిత్తానికి మనం లోబడితే, ఆయన నీ పట్ల నిర్ణయించినటువంటి అనేకమైన కార్యాలు, నీ జీవితంలో గొప్ప గొప్ప మేళ్ళు, దీవెనలు, ఆశీర్వాదం, అనేకమైన కార్యాలు ఆయన చేయాలని జరిగించాలని అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన అనేకమైన కార్యాలు చేయాలి, జరిగించాలి అని అనుకున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా ఆయన చేసిన నిర్ణయాలకు మనం లోబడి ఆయన చిత్తానికి విధేయత చూపిస్తూ ఆయన చిత్తంలో మనం జీవించినప్పుడు సమస్త కార్యాలను జరిగించుచున్నాడు. మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో సమస్తమైన కార్యాలను జరిపించుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. సమస్త కార్యములు జరిగించుచున్న దేవుని మీద ఆధారపడి దేవుని కృప పొందుకుందాం. ఈ కొద్ది మాటల దేవుడు మనకు ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. రాత్రంతా కూడా కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నేను ఈ దినమంతా కూడా మీ కృప బాహుళ్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తానుసారంగా నిర్ణయం చొప్పున సమస్త కార్యాలు జరిగిస్తున్నారని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారమైనటువంటి కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తాం. నేను మీ నిర్ణయాలను, మీ కార్యాలను మా పట్ల జరిగించి మాలో ఉన్న అనేకమైనటువంటి అవసరతలను, అక్కర్తలను, సమస్యలను, ఇబ్బందులను తీర్చమని మేము మీ పాసందులో వేడుకుంటున్నాం. మీ చిత్తానికి వ్యతిరేకమైన జీవితం ఏ ఒక్కరిలో ఉండకోకుండా ప్రతి ఒక్కరూ మీ చిత్తానికి లోబడే స్వభావం, లోబడే వారిగా, లోబడే విధంగా వారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం. నేను ఈ దినమంతా కూడా మీ సహాయం, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కృప, మీ కాపుదల, సంరక్షణ దయచేయండి. ఈ దినపు మా యొక్క అవసరతలు తోడుకుండండి. నైనా మీరే సహాయం చేయండి. ఎవరైతే దీని ద్వారా ప్రార్థనలు ఆలకిస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం, ఉద్యోగాలకు వాళ్ళు వెళుతున్నప్పుడు అయినా వారు వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు, నేను ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డలు, ఈ ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ కృప, మీ కాపుదలతో ప్రతి ఒక్కరిని నింపి మీరే మీ నామాన్ని మహిమపరచుకుని బలపరచుకుని సమస్త మహిమగంతా ప్రభావాలు పొందుకుని ఏదైనా దీవులతో మమ్మల్ని మనం ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.